నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. బొబ్బట్లు తయారు చేయబోతున్నాం. వాటికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, మైదా, శనగపప్పు, యాలక్కులు, కుంకుమ పువ్వు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకుంటున్నాం. నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న శనగపప్పుని అందులో వేసి ఉడికించుకోవాలి. నీళ్ళు మరిగాయి. ఇప్పుడు శనగపప్పు వేసేద్దాం. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. 1/2 kg, 1/4 kg, మీ ఇష్టం. మీకు ఎంత కావాలనుకుంటే అంత. ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం చపాతీ పిండి కలుపుకుందాం. మైదా, ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వు వాటర్ జస్ట్ కలర్ కోసం. వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా ఇలా ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చేతికి అంటుకోకుండా ఉంటుంది. జస్ట్ పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్లు పోసాం కాబట్టి ఇందులో యాలకులు ఒక 2, కాస్తంత బెల్లం, మనం ఎంత పప్పు తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ బెల్లం వేసుకోవాలి. సో తగినంత బెల్లం వేసి దాన్ని మెత్తగా అలా చేసుకోవాలి. చూసారుగా, ముద్దలా మెత్తగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసి ఉండలుగా చుట్టుకోవాలి. మొత్తం ఒక ప్లేట్లో వేసుకోండి. సరే, చక్క ముద్దలా తయారైంది. ఇలా మెత్తగా చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, చిన్నవి కావాలన్న వాళ్ళు చిన్నవి, పెద్దవి కావాలన్న వాళ్ళు పెద్దవి చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ప్యాన్, మట్టి పెనం ఇందులో పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని ఇది కూడా చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఎలా అంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా జస్ట్ స్మూత్గా ఇలా చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. అలా ఎన్ని కావాలంటే అన్నీ. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. ఇప్పుడు వీటిని ప్లాస్టిక్ కవర్ పైన వేసి దానికి ముందుగా కొంచెం ఆయిల్ రాసి జస్ట్ ఇలా చపాతీలా ఒత్తుకోవాలి.
దీంట్లో కొంచెం ముందుగా చుట్టు పెట్టుకున్న పూర్ణం ముద్ద అందులో పెట్టి జస్ట్ రౌండ్గా ఇలా మడవాలి. జస్ట్ ఇలా. ఇప్పుడు దీనిపైన అంటుకోకుండా ఉండడానికి కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకొని ఇలా ఇలా ప్రెస్ చేస్తే మనకు చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. జస్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి జస్ట్ ఇలా వేసుకుంటే చక్కగా కాలుతుంది మనకి. జస్ట్ అలా మొత్తం అన్నీ ఇలాగే సేమ్. రొట్టెలాగా తట్టుకోవాలి. ఇలా చూస్తారు కదా, మొత్తం రోస్ట్ అయిపోయింది. వావ్, వేడి వేడిగా బొబ్బట్లు రెడీ. చూస్తుంటే నోరూరిపోతుంది. ఇప్పుడు వీటిని నేతిలో కానీ లేకపోతే కొబ్బరి పాలలో కానీ వేసుకొని తింటే మాత్రం అద్దిరిపోద్ది. ముందు వీటి టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. మెత్తగా, చాలా వేడిగా, చాలా బాగుంది. యాలకులు, బెల్లం, పప్పు కరెక్ట్గా కుదిరిందండి. చాలా అంటే చాలా బాగుంది.